చూడండి, ఇది ఈస్ట్ ఫేస్ 24x46 ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండి. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ 131 గజం. ఇందులో ప్లాన్తో పాటు సెంటర్ లైన్ డ్రాయింగ్, అవుటర్ లైన్, పిల్లర్ పిట్స్ డ్రాయింగ్, పిల్లర్ స్టీల్ ప్లాను, ప్లింత్ బీము, స్లాబ్ రూఫ్ బీము, ఎలక్ట్రికల్ లేఅవుట్, ప్లంబింగ్ లేఅవుట్, డోర్స్, విండోస్, స్టైర్ కేస్ అండ్ ఎలివేషన్ అన్నీ ఉన్నాయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ప్లాట్ సైజ్ 24x46 సౌత్ 0 చేసినాము. ఓకేనా. వెస్ట్ 2, నార్త్ 2.5, ఈస్ట్ 6 ఫీట్ ఇక్కడ తీసుకున్నాం. ఈ ఈశాన్యం పెరిగింది ఉన్నదండి. ఇది ప్లాన్ పర్ఫెక్ట్ వాస్తుకు ఉంటుందని చూడండి ఒకసారి. వెస్ట్ సైడ్ 2 ఫీట్, మాస్టర్ బెడ్రూమ్ 10 feet 2 inches ఇంటూ 12 feet 10 inches, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 9 feet 6 inches ఇంటూ 11 feet 10 inches. బాత్రూంలో 2 ఉన్నాయని దానికి అటాచ్డ్ 4 feet 10 inches ఇంటూ 5 feet 6 inches. 2 బాత్రూమ్లు కూడా సేమ్ సైజు. హాల్ వచ్చేసి 20 feet ఇంటూ 11 feet. ఇది కాకుండా డైనింగ్ సపరేట్ ఉందండి. కిచెన్ 6, 7 into 7, పూజ రూమ్ 7 into 3.5. ఓకేనా. ఈస్ట్ ఫేస్ వచ్చి మనకి పార్కింగ్ ఉంది. పోర్టికో సైజ్ 9 feet 10 into 7, 4 ఉంది. పిల్లర్ వరకే అది కంప్లీట్. మనకి గేట్ దాకంటే ఈశాన్యంలో 19 feet 4.5 inch ఉంది. ఇక్కడ సెంటర్ పిల్లర్ దగ్గర 17 feet మినిమం ఉంటుంది. ఎంత పెద్ద కార్ అయినా మనకు లోపలికి వచ్చేస్తాయండి. ఇది చూడండి, అవుటర్ లైన్ డ్రాయింగ్ మేస్త్రీల కొరకు పర్ఫెక్ట్ ఉంటుంది. అవుటర్ లైన్ అంటే ఇప్పుడు మామూలుగా సెంటర్ లైన్ అలవాటు ఉంటారు కొందరికి, అవుటర్ లైన్ అలవాటు ఉంటుంది. ఏది కావాలంటుంది. ఇది అవుటర్ లైన్, సెంటర్ లైన్ కూడా ఉందండి. చూడండి, సెంటర్ లైన్ అయితే సెంటర్ లైన్ ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇది కాకుండా మనకు పిట్స్ డ్రాయింగ్ కూడా ఉంది. పిల్లర్ పిట్స్ 4.5 feet. ఓకేనా. ఈ 3 కూడా వన్ సైడ్ పుట్టింగ్ వస్తుంది. షూ పుట్టింగ్ అంటారు అనేది. ఈ మిగిలిన 6 నార్మల్ ఉన్నాయి. ఓకేనా. ఇది పిల్లర్ స్టీల్ డిజైన్ అండి. అన్ని పిల్లర్లు కూడా 9x15. ఇందులో 6 పిల్లర్లు నార్మల్, 3 పిల్లర్లు షూ పుట్టింగ్ వస్తాయండి. ఓకేనా. స్టీల్ అదేది సేమ్. ఈ షూ పుట్టింగ్ ఇది ఈ టైప్లో వస్తుంది. వన్ సైడ్ పుట్టింగ్ వస్తుంది. ఓకేనా. ఇది ప్లింత్ బీమ్ అండి. ప్లింత్ బీమ్ అంటే మనకి ఈ ముందట ఈ మెట్ల కోసము 6 feet 6 feet వేస్తాం కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మెట్లు, ఇక్కడ నుంచి మిడ్ ల్యాండింగ్ వస్తుంది. మిడ్ ల్యాండింగ్ వచ్చేసి అక్కడ నుంచి మనకు మళ్ళీ మీదకి ఎక్కుతాయి కదా మెట్లు. అందుకోసం 2 బీమ్లు వేసుకోవాలి. ఈ ప్లింత్ బీమ్ అన్నీ కూడా మనకి 9x12 తీసుకున్నామండి కింద ప్లింత్ బీమ్. ఈ ఎక్స్ట్రా ఎక్కడెక్కడైతే బాత్రూమ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రా బీమ్ తీసుకోవచ్చు. 2, ఇక్కడ బాత్రూము, ఇక్కడ పూజ ఉంది, డైనింగ్ది, ఇక్కడ కిచెన్, ఇక్కడ పార్కింగ్. ఓకేనా. ఇది రూఫ్ బీమ్ అండి. అన్నీ కూడా 15 inch బీమ్లు 9x15. మనకు పిల్లర్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అలా తీసుకోవడం జరిగింది మనకు. ఇది కావాలంటే ముందర ఫేస్ బీమ్ కొట్టుకోవచ్చు. ఇది ఎలక్ట్రికల్ డ్రాయింగ్ అండి. ఎలక్ట్రికల్ డ్రాయింగ్ బెడ్రూమ్లలో ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే గోడ నుంచి మినిమం 5 feet డిస్టెన్స్లో సెంటర్ పాయింట్ రావాలండి. ఎందుకంటే మనకి ఫ్యాన్ వస్తుంది కదా, ఫ్యాన్కు సెంటర్ పాయింట్లో 5 feet డిస్టెన్స్లో ఉంటే మనకి కరెక్ట్ బెడ్ మీద ఎయిర్ వస్తుంది. ఒకవేళ 14, 13, 16 అట్లా బెడ్రూమ్ ఉన్న సైజుకి మనకి 5 feet కాకుండా సెంటర్ పాయింట్ తీసుకున్నామంటే మన బెడ్ మీద ఎయిర్ అసలే రాదండి. అది ఒకసారి చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అది. ఓకేనా. మిగిలిన ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. హాల్లో కూడా మధ్యలో జుమ్మర్ పాయింట్, 2 ఫ్యాన్ పాయింట్లు తీసుకున్నాం. ఓకేనా. ఇలా బయట పార్కింగ్లో ఒక ఫ్యాన్ పాయింట్. ఇది డ్రైనేజ్ డ్రాయింగ్ అండి. డ్రైనేజ్ అంటే మనకి ప్లంబింగ్ది, మనకి వాటర్ లైన్ సపరేట్ తీసుకోవాలి, డ్రైనేజ్ లైన్ సపరేట్ తీసుకోవాలి. ఈ డ్రైనేజ్ లైన్ సపరేట్ తీసుకోవడం వల్ల ఈ డ్రైనేజ్ లైన్ ఉన్న స్మెల్ అనేది మనకి ఇంట్లోకి రాదండి. లేదంటే ఈ డ్రైనేజ్ లైన్ స్మెల్ మనకి వాటర్ లైన్ల ద్వారా మనకి ఎక్కడెక్కడైతే వాటర్ లైన్స్ ఉంటాయో అన్నీ లోపలికి వచ్చేస్తుంది స్మెల్. ఓకేనా. జాగ్రత్త చూసుకోవాలండి. ఈ డోర్స్ విండోస్ డ్రాయింగ్. ఈ డోర్స్ విండోస్ అంటే మనకి ఈ మెయిన్ డోర్ ఉన్నదండి, బాక్స్ దర్వాజా ఒకటి, మిగిలింది 2 బెడ్రూమ్ దర్వాజాలు, ఒక 2 బాత్రూమ్ దర్వాజాలు, ఒకటి పూజ రూమ్ దర్వాజా గడపతో వస్తుంది. ఈ 2 గడపలు, 2 బెడ్రూమ్ దర్వాజాలు, 2 బాత్రూమ్ దర్వాజాలు. మనం వస్తు చూసుకుంటే 2 గడపలు సరి సంఖ్య ఉంటుంది, 2 బెడ్రూమ్లు,
మళ్ళీ 2 బాత్రూమ్లు, మొత్తం టోటల్ కలిపిన 6 అవుతాయి. ఒకవేళ బాత్రూంలో మనం గ్రానైట్ ఫ్రేమ్లు అట్లా పెట్టుకుంటారు ఈ మధ్య, అవి ఒకవేళ వదిలేసినా కూడా 4 ఫ్రేమ్స్ అవుతాయి. అది కూడా వాస్తు పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. విండోస్ 3 విండోస్ 4x4 వస్తున్నాయి. ఒకటేమో మన కిచెన్ విండో విడ్త్ 3 feet, హైట్ 2.5 వస్తుంది. 2.5 ఎందుకంటే మనకి గోడకు టైల్స్ వస్తాయి కాబట్టి 2.5 వేసుకుంటాం, కొద్దిగా హైట్ మీద వస్తుంది. దీని డీటెయిల్స్ డ్రాయింగ్ అండ్ డోర్స్ విండోస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ డ్రాయింగ్. ఇది బాక్స్ దర్వాజా ఒకటి, మహారాజ్ దర్వాజా అని కూడా అంటారు. ఇది పూజ దర్వాజా, గడపతో 2 గడపలు, 2 బెడ్రూమ్ల దర్వాజాలు, 2 బాత్రూమ్లు. విండోస్ ఇవి వుడెన్ ఫ్రేమ్స్, యూపీవీసీ ఫ్రేమ్స్ కోసం. ఇవైతే మనకి 4x4 + 1.5 వస్తుంది హైట్, విడ్త్ 4 feet. బాత్రూంలో కిచెన్ విండో వచ్చేసి విడ్త్ 3 feet, హైట్ 2.5. ఓకేనా. 4 వెంటిలేటర్స్ వస్తాయి. యూపీవీసీ విండోస్లో మనకు 4x4 వస్తాయి. ఎత్తు ఎక్కువ పెట్టుకుంటే స్లైడింగ్ సరిగా ఉండదండి. 4x4 నీట్గా అందంగా ఉంటాయి. 3 feet విడ్త్ 2.5 హైట్ కిచెన్ విండో. ఇది సేమ్ ఇది విండోకి టాప్ లెవెల్ ఖాయమైతే కింద నుంచి హైట్కి ఎక్కువ వస్తుంది. 4 వెంటిలేటర్స్ అండి. ఓకేనా. దీంతోపాటు మనకు స్టేర్ కేస్ డీటెయిల్స్. మనకు 11 feet మన బిల్డింగ్ ఉంటుంది. బీమ్తో పాటు 5 feet స్లాబ్ ఉంటుంది కదా. మనకి కంప్లీట్గా స్టేర్ కేస్ అంతా కింద నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోలే, మెట్టు ఎంత హైట్ వస్తుంది, అంత కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయని చూసుకోండి. దీని ప్రకారం వేస్తే ప్రతి మెట్టు సేమ్ హైట్లో మీకు వస్తుంది, సేమ్ డిస్టెన్స్ వస్తుంది కదా. దానివల్ల మీకు చూడడానికి అందంగా అనిపిస్తాయి. ఓకేనా. మెట్టు హైట్ అయితే 7 feet 7 inches 10 inches వచ్చిందండి. ఒకవేళ 7 inches హైట్ అనిపిస్తే మనకి కింద మెట్లు కిందికి ఇంకా జరుపుకోవాల్సి వస్తుంది. ఒక 2-3 స్టెప్స్ ఎక్స్ట్రా తీసుకుంటే అది మనకి నార్మల్ హైట్కి వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ పార్కింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. ప్లేస్ ఉన్నప్పుడు పెంచుకోవచ్చు. ఓకేనా. ఈ మళ్ళీ చూడండి, ఇప్పుడు దాకా చూసిరు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చూసింది ఇదే. ఇందులో ఏమేమి ఉన్నాయని కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయండి.